ఈగిల్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు మనము అనీమియా గురించి మాట్లాడుకుందాం. అనీమియా అంటే మన హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉండటం, అనగా రక్తం తక్కువగా ఉండడం బాడీలో అనీమియా అంటారు. అనీమియాకి గల కారణాలు ముఖ్యంగా ఏదర్ ప్రొడక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్ లేకపోవడం, లేదు అని అంటే గిన ఎక్కడి నుంచి అయినా బ్లడ్ లాస్ ఉండడం దానికి ముఖ్య కారణం. అయితే యాజ్ ఎ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ నేను ఇది ముఖ్యంగా ఎందుకు ఫోకస్ చేయాలనుకుంటున్నానంటే, చాలా మటుకు అనీమియా అనేటప్పటికీ ఐరన్ డెఫిషియన్సీ, లేదంటే B12 డెఫిషియన్సీ, లేదంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అని చాలా మటుకు దాంట్లోనే ఫోకస్ చేస్తూ ఉంటారు. బట్ అనీమియా అనేది ఒకవేళ ప్రాపర్ డైట్ ఉన్నా సరే కొంతమందిలో ఉన్నప్పుడు తప్పకుండా, ముఖ్యంగా 40 ఏళ్ళ పైన వయసు వాళ్ళు ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే బ్లడ్ లాస్ ఏమైనా ఉంటే కూడా అనీమియాకే దారితీస్తుంది. ఈసోఫేజల్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్, అల్సర్స్, అదేవిధంగా కోలాన్ క్యాన్సర్స్ అన్నీ కూడా అనీమియా లాగానే ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా లివర్ ప్రాబ్లం అనగా ఈసోఫేజల్ వారిసెస్ ఏమైనా ఉన్నా కానీ అనీమియా లాగానే ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అనీమియా కొన్నిసార్లు మనం ఈ అల్సర్స్ కానీ ఏదైనా ట్యూమర్స్ కానీ ఉంటే వాటిని కరెక్ట్ చేస్తే ఆటోమేటికలీ బ్లడ్ అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.